దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట మనము చూసుకొని మరి సెలవు తీసుకుందాము. మరి సంవత్సరములకు ఆఖరి ఆదివారం, డిసెంబర్ లాస్ట్ సండే, దేవుని మహాకృప బట్టి సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు కనుక దేవునికే మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, మీ పాదములకు స్తోత్రం. ప్రారంభ ప్రారంభములకు నీ గడ్డ వరకు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నడిపించావు. పాటలలోనైనా మహిమ పొందావు. సిద్ధపడి సందేశం మాతో మాట్లాడు. సుపరీక్షలు, ఆరాధనలో అయ్యా నిశల రక్తం పాలు పొందే విషయంలో కృప చూపించావు. అయ్యా మా కానుకలు మీరు అంగీకరించినందుకు మీకు స్తోత్రం. అయ్యా మరి సాక్షాల ప్రకటనలో మీరు కృప చూపించారని వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ముందున్న అయ్యా వాచన సర్వీస్ విషయంలో ఆయన నూతన సంవత్సర ఆరాధన విషయంలో నీ కృప చూపించి సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. పాల్గొన్న బిడ్డలను అయ్యా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. అయ్యా నీకు స్తోత్రములు నాయన. మరి ఇప్పుడు తిరిగి మా ఇళ్ళకి విశ్రాంతి స్థలాలను తిరిగి వెళుతుండగా నీ మాటను మా హృదయంలో పెట్టి ప్రభువా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి దీవించి ఆశీర్వదించి పంపించున్నారు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగమును ఒకసారి మనము ధ్యానించినట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. దేవుని యొద్దకు రండి అంటున్నాడు. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు మన యొద్దకు వచ్చును అని చెప్తున్నాడు. దేవుని యొద్దకు మనము రావాలి, అప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో ఈ అధ్యాయమును మనం గమనించినట్లయితే, దేవుని ఎడల మనము ఏ విధముగా కనపరుచుకోవాలి, దేవుని ఎదుట ఏ విధంగా మనం నడుచుకోవాలి, ప్రవర్తించాలి అనే విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడాలి, మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. దేవుని యొద్దకు రావాలి అన్నాడు కదా. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలి అని మనకు చెప్తున్న మాటను మనకు బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది. మనకు బాగా పరిచయం ఉన్న వాక్యమే. ప్రసంగి గ్రంథములో అంటాడు, దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొద్దకు వస్తున్నప్పుడు మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎట్లా పడితే అలాగా దేవుని సన్నిధికి మనము రాలేము. దేవుని సన్నిధికి రావడము వేరు, దేవుని యొద్దకు రావడం వేరు. రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి అని నువ్వు సిలువ యొద్దకు రాగలిగితే ఉన్న పాటున రావచ్చు. సిలువ యొద్దకు వచ్చినప్పుడు ఉన్న పాటున రావచ్చు. దేవుడు చేర్చుకుంటాడు. ఎలాంటి పాపివైనా దేవుడు చేర్చుకుంటాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు.
సిలువ యొద్దకు ఎలాగైనా ఉన్న పాటను రావచ్చు, నువ్వే పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితులు రావచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక దేవుని బిడ్డారా, దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో మనం నడవాలి అనుకున్నప్పుడు మనము చేయవలసిన పనులు, విధులు ఏమిటంటే, మనము దేవుని చిత్తానుసారముగా మనము నడుచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. దేవుని చిత్తము తెలుసుకొని మనము నడవాలి. దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అది దేవునికి చిత్తానుసారమైనదేనా? దేవునికి మనము అడుగుతుంటాం, ప్రార్థనలు అనేకం అడుగుతాము. అప్పుడు ఆ అడుగుతున్నది దేవునికి మహిమకరంగా ఉంటుందా? దేవుని దృష్టిలో న్యాయమా? ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. ఏది పడితే అది అడగడము అనేది సరైన విధానం కాదు. అది దేవుని చిత్తమే కాదు. యాకోబు పత్రిక 4లో అంటున్నాడు, మీలో యుద్ధములు పోరాడడం దేనిని కలుగుచున్నవి? మీ అవయవులలో పోరాడు మీ భోగేచ్ఛలుని కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. నరహత్య చేదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు. దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు అంటున్నాడు. దేవుని అడగనందున మీకేమి దొరకలేదు అంటే అర్థం ఏంటి? దేవుని అడగకుండా కూడా మనము కొన్ని ఆశిస్తున్నాం. దేవుని అడగకుండా కొన్ని ఆశిస్తున్నాం అంటే దేవుని కొన్ని అడుగుతున్నాం. మనము దేవునికి ఇష్టము లేని అడుగుతున్నాం, దేవుని చిత్తం కానీ అడుగుతున్నాం. మరి దేవుని చిత్తంగానే ఎందుకు అడుగుతున్నాము? దేవుని అడగాలి కదా. మరి ఎందుకు అడగట్లేదంటే మనము అడిగితే దేవుడు ఇవ్వడని మనకు తెలుసు. మనం కొన్ని అడుగుతున్నాం, అది దేవుడు ఇవ్వడని తెలుసు. కనుక దేవుని అడగం. ఇప్పుడు నేను అడిగాను అనుకో, దేవుడు ఇవ్వడు. కనుక ఎందుకు అడగాలి దేవుని? అడగకుండానే నేను మొదలు పెడతాను, అడగకుండానే కొన్ని పనులు చేస్తాను అని అభిప్రాయంతో దేవుని మీరు అడగరు. అడగకుండానే కొన్ని చేస్తున్నాం. అడగకుండా మనం కొన్ని ఎందుకు చేస్తామని తెలుసా? అది మన స్వచిత్తం నెరవేర్చుకోవడానికి. అడగకుండానే మనం కొన్ని ఎందుకు చేస్తామంటే అది దేవుడు ఒప్పుకోడు కాబట్టి. ఒప్పుకోవడానికి మనకు తెలుసు. కొన్ని దేవుడు ఒప్పుకోడు, అది మనకు తెలుసు. కనుకనే మనం దేవుని అడగము. అడిగినా సుఖం లేదండి, అడిగితే దేవుడు ఇది ఒప్పుకోడు. కనుక ఒప్పుకోని కొన్ని పనులు చేసేస్తున్నాము. దేవుని బిడ్డ, ఈనాడు దేవుని బిడ్డలమైన మనము చాలా పనులు చేస్తున్నాము. దేవుని అడగకుండానే చేస్తున్నాము. అడిగినా ఇది దేవుని చిత్తం కాదు, దేవుడు ఇవ్వడు. కనుక దేవుని చెప్పకుండానే మనము చేసేద్దామని నిర్ణయించుకొని కొన్ని చేస్తున్నాం. చాలా విషయాలలో దేవుని బిడ్డలమైన మనం, క్రైస్తవులమైన మనమే దేవుని చెప్పకుండానే కొన్ని పనులు చేస్తాం. ఎందుకు? దేవునికి చెప్పకుండా, పాస్టర్ గారు చెప్పకుండా కొన్ని పనులు చేస్తాం. ఎందుకంటే దేవుడు ఒప్పుకోడది, పాస్టర్ గారు కూడా ఒప్పుకోడు. కనుక ఇవి చాటుగా కానిద్దాము, తెలియకుండా కానిద్దాము, రహస్యంగా కానిద్దాము అని చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా దేవుని చిత్తానుసారం కావు. చాలా మీరు ఆశిస్తున్నారు, దానికోసం ప్రయాసపడుతున్నారు, యుద్ధములు చేస్తున్నారు. దేవుని అడగనందున అవి మీకేమీ దొరకదు.
మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరుకుటం లేదు. దేవుని బిడ్డలారా, అడిగినను మన స్వార్థం కోసమే, అడిగినను దురుద్దేశము, మన ఉద్దేశాలు దేవుడు చూస్తాడు. వీడు అడుగుతున్నాడంటే ఆ అడిగే దాంట్లో దేవుని చిత్తమే, దేవునికి ప్రయోజనం ఉందా, దేవునికి మహిమ కలుగుతుందా, అడుగుతున్నది వీనికి ప్రయోజనమా? భవిష్యత్తు తిరిగిన దేవుడు చూస్తాడండి. వీడు అడుగుతున్నది ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు? మంచి కోసం అడుగుతున్నాడా, లేక ఈ ఉద్దేశంలో ఏమైనా దురుద్దేశం ఉందా? డబ్బు అడుగుతున్నాము, ఆ డబ్బు వలన వీడు మంచి చేస్తాడా, లేకపోతే దేవుని పేరు చెడగొడతాడా? ఏమడిగినా నీ లోపల ఉన్న హృదయంలో ఉన్న వాంఛ, ఆ ఉద్దేశం దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, అది మంచిది కానప్పుడు దేవుడు ఇవ్వడు. మనం కూడా మన పిల్లలకు కొన్ని అడగడానికి కొన్ని అడుగుతారు, వయసుకు మించినే అడిగినారనుకో, అప్పుడు మనం ఇవ్వకపోవడమే తల్లిదండ్రుల బాధ్యత. ఇస్తే అది మన తప్పు అవుతుంది, తల్లిదండ్రుల తప్పు అవుతుంది. కనుక ఏవి ఇవ్వాలి ఏవి ఇవ్వకూడదని తల్లిదండ్రులకు తెలుసు. కనుక దేవుని కూడా అలాగే మనకి ఏవి ఇవ్వాలో తెలుసు, ఏవి ఇవ్వకూడదో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయం ఇవ్వాలో, ఎప్పుడు ఏది అవసరమో దేవునికి తెలుసు. దాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా మనము దేవుని వద్దకు వచ్చేటప్పుడుగా మనం ఉండవలసిన వైఖరి ఏంటంటే దేవుని చిత్తానుసారముగా మనము ప్రవర్తించాలి. దేవుని చిత్తానికి అనుకూలమైనదే మనము చేయాలి, ఆ విధంగా నడుచుకోవాలి. దేవునికి అయిష్టమైనది మన నుంచి తీసేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టము లేనిది, దేవునికి ఇష్టం లేదు మనం చేయకూడదు. దేవుని బిడ్డ, దేవుడు మనను ప్రేమిస్తున్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టి బలి అయి తిరిగి లేచిన దేవుడు. ఒక విషయం ఏంటంటే తెలుసా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనము కూడా ఆయనను ప్రేమించాలి అనే ఆశతో ప్రేమిస్తున్నాడు. నా బిడ్డలు నన్ను ప్రేమించాలి, తండ్రికి ఈ వాంఛ, ఈ కోరిక ఉన్నది మన దేవునికి. ఆయన ప్రేమించువాడు మాత్రమే కాదు, ప్రేమను కోరుకునేవాడు కూడా. నా పిల్లలు నన్ను ప్రేమించాలి, నా పిల్లలు వీరి కోసం నేను ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను, వెల చెల్లించాను. మన దేవుడు రోషము కలిగిన దేవుడు, రోషం కలిగిన వాడు ఆయనకంటూ కొన్ని నియమాలు ఉన్నవి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనను ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఆయనకు చెందవలసిన మహిమ, ప్రేమ వేరే వాటికి చెందడానికి ఆయన ఒప్పుకోడు. అర్థమవుతుందా? నీ ప్రేమ, జాగ్రత్తగా వినాలి, నీ ప్రేమ, నీ ఆరాధన, నీకున్న జ్ఞానము, బలము, నీకున్న తలంతులు నీ దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుని ఇష్టము, అభిష్టము. నీకున్నవి లోకాన్ని మహిమపరచడానికి కాదు, పాపాన్ని బట్టి ఆనందించడానికి కాదు. నీకున్న తలంతులు, నీకున్న వరములు దేవునికి చెందకుండా లోకానికో, పాపానికో, సాతానుకు చెందడానికి, వేరే వాడికి చెందడానికి దేవుడు ఒప్పుకోడు. దేవుడు రోషము కలిగినవాడు, దేవుడు రోషం కలిగినవాడు. దేవుని బిడ్డ, దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. తన బిడ్డలు ఎలాగుండాలో ఆయన చెప్తున్నాడు, ఏ విధంగా నడుచుకోవాలో చెప్తున్నాడు.
ఏ విధంగా మార్చుకోవాలో చెప్తున్నాడు, ఏ విధంగా మనము సరి చేసుకోవాలో చెప్తా ఉన్నాడు, ఏ విషయాల్లో ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ దాన్ని మనం వదిలిపెట్టాలో దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు పొందవలసిన మహిమను వేరే వాటికి ఇవ్వడానికి దేవుడు ఒప్పుకోడు. కనుక దేవుని బిడ్డారా, మన జీవితం దేవుని మహిమకరంగా ప్రీతికరంగా ఉండాలి. దేవుని ప్రీతికరంగా ఉండాలి. ఆయన అంటాడు 9లో, ఆ 8 ఉంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనండి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి, వాక్యుల పడండి, దుఃఖపడండి, ఏడువుని, మీ నవ్వును దుఃఖమునకు, మీ ఆనందమును చింతకు మార్చుకోండి. ప్రభు మీ దృష్టికి మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, మనం ఆయన పట్ల ఉండవలసిన వైఖరి ఇక్కడ చెప్తా ఉన్నాం. ఏదైతే మనం వదులుకోవాలో అది వదులుకోవాలి. దేవునికి ఏది ప్రీతికరమో ఆ ప్రకారం నడుచుకోవాలి. అలాగా మనము దేవుని బిడ్డలమైన మనం సిద్ధపడాలి. దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమైనట్లుగా మనము బ్రతకడానికి ఇష్టపడినట్లయితే, దేవుడు ఎలా ఉండమంటున్నాడో అలా ఉండడానికి మనం ఇష్టపడినట్లయితే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మన యుద్ధకు వచ్చును అన్నాడు. మనము చదివిన మూల వాక్యంలో ఆ మాట కనబడుతుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన దేవుని ప్రీతికరంగా ఉందా, దేవుని చిత్తానుసారంగా ఉందా అని చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, సంవత్సరపు అంతములో ఆఖరిలో ఉన్నాం. ఇంకా 3 రోజులలో ఈ సంవత్సరం గతించిపోతుంది కదా. మనను మనం పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి, సిద్ధపడాలి. దేవునికి చిత్తానుసారమైన జీవితం నాలో ఉందా? దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నాలో ఉందా చూసుకోవాలి. నా జీవితం దేవుని మహిమకరంగా ఉండాలి. దేవునికే మహిమ రావాలి. వేరే వాటికి ఆ మహిమ రాకూడదు. దేవునికి చెందవలసిన మహిమ ఇంకా ఏ దానికి చెందకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మన ద్వారా దేవునికి మహిమనే కలగాలి. మన సమస్తం చేత దేవుని మహిమపరచాలి. ఆయనకు చెందవలసిన మహిమ ఇంక వేరే దానికి చెందకూడదు. అలాంటి రోషం కలిగిన దేవుడు మన దేవుడు. నా ఎదుకు రండి, అప్పుడు మీ ఎదుకు వస్తానన్నాడు. జకరియా గ్రంథంలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయము. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అక్కడ ఒక మాట ఉంది, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించును. 3వ వచనం, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వస్తానన్నాడు. మనము దేవుని తట్టు తిరగాలి, దేవుని చిత్తం తట్టు తిరగాలి. దేవుడు చెప్పినట్లుగా ఉండేటట్లుగా మన జీవితాలను చూసుకోవాలి. దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా మనము చూసుకోవాలి. అప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. దేవుని మహిమకరంగా నీవు ఉండాలి. దేవుని చెందాల్సిన మహిమ ఇంకే దానికి చెందకుండా జాగ్రత్త పడాలి.
దేవుని దగ్గరకు వచ్చే విధానం. రెండవది, అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. దేవుడు నీ యొద్దకు వస్తాడు. దేవుడు నీ యొద్దకు వస్తాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ యొద్దకు వచ్చును. అప్పుడు దేవుడు నీ యొద్దకు వచ్చును. నీ యొద్దకు వచ్చును అంటే నీ ప్రతి పరిస్థితిలోనికి దేవుడు వచ్చును అని అర్థం. నీ ప్రతి పరిస్థితిలోనికి దేవుడు వస్తాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, ఆ పరిస్థితిలోనికి యేసయ్య వచ్చేస్తాడు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావా, అక్కడ వస్తాడు ఆయన. నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా, అక్కడికి వస్తాడు ఆయన. నువ్వే సమస్యతో తడబడుతున్నావో, సతమతం అవుతున్నావో, అక్కడికి ఆయన వస్తాడు. అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును అంటే నీ ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. దేవుని బిడ్డల అట్టి కృప దేవుడు చూపిస్తాడు కనుక ఈ సంవత్సరం అంతంలో మనం దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రావాలి. దేవునికి ఆయాస్కరమంతా వదులుకొని సిద్ధపడుతూ మారు మనసు పొందుతూ దేవునికి మహిమకరంగా మనం ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు యేసయ్య మన యొద్దకు వస్తాడు. దేవుడు మన యొద్దకు వస్తాడు. ఈ రెండూ జరగాలి. దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలి, అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఇలాగున మనం సిద్ధపడి నూతన సంవత్సరంలోనికి దేవుని శక్తి పొందుతూ సిద్ధపడి ముందుకు సాగుదాం. దేవుని బిడ్డల రీతి కృప మనకు దేవుడు ఇచ్చును గాక. దేవుని దగ్గరికి మనం రావాలి. దేవుడు మన ఎదురుకు రావాలి. అలాంటి సిద్ధపాటుతో నూతన సంవత్సరం మనం ఎదుర్కొందాం, సిద్ధపడదాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం. ప్రభువా నాయన, నీ యొద్దకు రావడం, నువ్వు మా యొద్దకు వస్తానంటున్నావు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినట్టున్నావు. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి, సిద్ధపరచండి. మీ యొద్దకు వచ్చే విధానంలో మమ్మల్ని సిద్ధపరచండి. మా పరిస్థితులు అన్నింటిలో కూడా నాయన మీరు వచ్చి మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి, సిద్ధపరచమని ప్రార్థిస్తాం. నిన్న వారందరిలో నాయన వాక్యం ఫలింపజేయమని యేసునామమున వేడుకుంటున్నాం మా ప్రభువా. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధ సన్నిధి గుడుగున మనకు పూర్వకమైన సకల భక్త కొడుకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.